అమ్మవారి యొక్క సన్నిధిలో ఇక్కడ రావడం, అమ్మవారి ప్రతిష్ట, శబరిమాత దివ్య ప్రతిష్ట సందర్భంగా ఇక్కడికి నన్ను ఆహ్వానించడం ఇది చాలా ఆనందకరమైన, నాకు కూడా సంతోషదాయకమైన విషయమే. మన యొక్క జీవితం ఇటువంటి గురువులకు శరణాగతి చేస్తే నిజంగా ధన్యత పొందుతుంది. శబరిమాత వైభవం అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను గ్రహించిన వైభవం కానీ, నేను వారి నుంచి తెలుసుకున్నటువంటి, వారి బోధల నుంచి నేను తెలుసుకున్నటువంటి కొన్ని విషయాలు ఏ రకంగా ఉండాలి అని నేను ఏదైతే కొంతవరకు ఆచరిస్తూ ఉన్నానో, ఎందుకంటే 100% ఆచరిస్తున్నామని చెప్పలేం, ఇదంతా ఒక మాయా యుగంలో ఉంటాం కాబట్టి ఎంత ఆచరించినా వారి కృప మన మీద కలుగుతుందని నమ్మేవాడిని నేను. మరి ఏం ఆచరిస్తున్నా, ఎంతవరకు ఆచరిస్తున్నా ఆ సిద్ధ మహితాత్మురాలి గొప్పతనం నుంచి మనమేం తెలుసుకోవాలా, ఈరోజు మీరేం తెలుసుకోవాలా, మీరెంత భాగ్యవంతులు ఇక్కడ అనేది ఇవాళ మనం ఇక్కడ తెలుసుకుంటాం. విన్న 45-50 నిమిషాలైన శ్రద్ధతో చిత్తంతో వినండి. మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ యొక్క అనుగ్రహం, అమ్మవారి కృప కలుగుతుంది. ఈరోజు ఒక వజ్రాన్ని కోహినూరు వజ్రాల కంటే కోటి రెట్ల విలువైనటువంటి పోలిక లేదు అమ్మ వారికి. కానీ వాడుక భాషలో చెప్పాలంటే ఒక వజ్రాన్ లాంటి గురువును మనం ఇక్కడ ప్రతిష్ట చేసుకుంటున్నాం, అమ్మవారిని, శబరిమాతను. అంటే మీకు వజ్రం విలువ తెలియకపోతే మీరు ఏం చేస్తారంటే జార విడుచుకుంటారు. అమ్మవారు ఏదో అన్ని గుళ్ళ లెక్క ఒక గుడి అనుకుంటారు. కానీ ఒక గురువు యొక్క గుడి, ఒక గురువు యొక్క మందిరం అన్ని గుళ్ళలాగా కాదు, ఇది జ్ఞాన మందిరం, మీకు మోక్షాన్ని ఇచ్చే మందిరంగా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ప్రతిష్ట అని నేను మీకు చెప్తున్నా. అందులో మరొక గురువు అంటే ఎవరు, ఎందుకు గురువు యొక్క రూపాన్ని మనం పెట్టుకోవాలి, గురువు రూపాన్ని పెట్టుకోవడం వలన వచ్చే ఫలితాలేంది, గురువును ఆచరించే శిష్యులో భక్తులో, గురువు యొక్క భక్తులో శిష్యులో ఏ రకంగా ఉండాలి, ఈ రెండు విషయాలు ఈరోజు మనము ఏదైతే గురుమాతృమూర్తి చెప్పిన విషయాలు ఉన్నాయో, శబరిమాత వారి యొక్క గ్రంథము నుంచి సంగ్రహించిన, వారి బోధల నుంచి సంగ్రహించి శంకరయ్య గారు అనే అమ్మవారి యొక్క శిష్యుడు రాసినటువంటి గ్రంథం నుంచి నేను మీకు కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తా. ముందు గురువు అంటే ఎవరు? మనము వాడుక భాషలో చదువు చెప్పే సార్ల దగ్గర నుంచి మనకు ప్రతి విషయంలో ఏదైతే నేర్పుతారో వాళ్ళందరూ ఆయా సంబంధిత గురువులుగా మనం చూస్తాం. ఒక సంగీతం నేర్పే వాళ్ళను సంగీత గురువు అని, డ్యాన్స్ నేర్పే గురువును డ్యాన్స్ మాస్టర్ అని, మనకు పాఠాలు నేర్పే గురువులను ఉపాధ్యాయులని, మాలలేసే గురువును గురుస్వామి అని, ఇట్లా ఒక్కొక్క దాంట్లో మనం చెప్తూ ఉన్నాం. మరి ఆ గురువులు సద్గురు శబరిమాత గురువు ఒకటేనా అంటే నక్కకు నాగలోకంకు ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. ఈ గురువు ఆ గురువు ఒకటి కాదు. వాళ్ళంతా పొట్టకూటి చదువులు నేర్పే గురువులు కావచ్చు, మనకు విద్యలు సంగీత విద్య నేర్పే గురువు కావచ్చు, డ్యాన్స్ నేర్పే గురువు కావచ్చు, కార్ నేర్పే గురువు కావచ్చు, ఎవరైనా గురువులే అంటాం, మా గురువు గారండి అని. వీళ్ళు మీకు పునర్జన్మనే లేకుండా మోక్షం ఇచ్చే గురువులు వీళ్ళు. శబరిమాత లాంటి గురువులు మోక్షం ఇచ్చే గురువులు. వీళ్ళతో సరి సమానంగా మనం ఎవరిని పోల్చరాదు. ఒక సాయిబాబా, ఒక శబరిమాత, ఇట్లా మాట్లాడుకుంటే గీ లెవెల్ వస్తుంది శబరిమాత. జాతకాలు చెప్పే గురువులతో శబరిమాతను పోల్చరాదు. ఎందుకు అంటే వీరు క్షణాలలో మీ తలరాతను మార్చేసి మీకు మీ కర్మలను దగ్ధం చేసి మీకు మోక్షాన్ని ప్రసాదించే ఒక మహాగురు స్థానం శబరిమాత వారిది. వారు జీవ సమాధిలో ఉన్నారు, జీవ సమాధి అయ్యారు.
వారు ఇప్పటికీ తన పిలిచే భక్తులకు కొంగు బంగారమై నిలుస్తూ తన లీలను మహిమను చేస్తూ వాళ్ళను ఆధ్యాత్మికంగా నడిపిస్తూ మోక్ష మార్గంలో నడిపిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అది నా అనుభవంలో ఉన్నది, ఎంతోమంది శబరి మాతాజీ భక్తుల యొక్క అనుభవంలో కూడా ఇది ఉన్నది ఈ మాట. అటువంటి గురువు శబరిమాత వారంటే, అటువంటి స్థాయి శబరిమాత వారిది. మరి అటువంటి పరమహంస శబరిమాత వారు ఎటువంటి గొప్ప యోగిని అంటే, మనమంతా నిమిషానికి 15 శ్వాసలు తీసుకుంటాం, అవునా? 15 శ్వాసలను మనకు నడుస్తాయి. అమ్మ చేసిన తపస్సు ఎటువంటిది, అమ్మ చేసిన బ్రహ్మనిష్ట ఎటువంటిది, దైవనిష్ట ఎటువంటిది అంటే, వారి యొక్క ఒక్క శ్వాస ఒక్కసారి తీసుకొని మాడు భాగంలో నిలబెట్టింది అంటే, నడినెత్తిన తీసుకుపోయి సహస్రారంలో నిలబెట్టింది అంటే, మళ్ళీ అది ఎప్పుడు కిందికి జారుతుందో కూడా తెలియదు, ఎన్ని గంటలు అట్లనే ఉంటుందో తెలియదు, శ్వాస లేకుండా, గాలి తీసుకోకుండా. అట్లా ఎవరైనా ఉంటారా? అటువంటి గొప్ప యోగిని అమ్మ ఎన్నోసార్లు అనేదట, నా ప్రాణం యముడి చేతికి చిక్కదు, నా ప్రాణం బ్రహ్మస్థానంలో కూర్చుంటే నా ఇష్టం ఉన్నప్పుడు తీసుకెళ్తా, ఇష్టం ఉన్నప్పుడు నేను వదులుతా అని. వారి యొక్క సమాధి చెందిన రోజు కూడా అందరు అనుకున్నారు ఆ దేహంలోకి ఆత్మ వెళ్ళిపోయిందని. యోగులే గమనిస్తారు, ఒక యోగులు గుర్తుపట్టగలుగుతారు, ఆమె దేహంలోకి వెళ్ళలేదు, నడి నెత్తిన తీసుకుపోయి ప్రాణవాయువును కూసునబెట్టింది, బయట నాడి ఆడదు, బయట వాళ్ళకి పోయింది అనుకుంటారు, కానీ వారు అలానే ఉన్నారు, అట్లనే జీవ సమాధి అయ్యి అట్లనే ఉంటారు తన భక్తులను రక్షించడానికి అనేది యోగులు గమనించే విషయం. ఇది అందరిలాగా మరణం చెందే యోగిని కాదు, ఇది నా యొక్క నిశ్చిత అభిప్రాయం. ఎందుకంటే నేను అమ్మవారి దగ్గర ఉన్న సేవకులకు నేను అడిగాను, అమ్మను ఊరేగించి సమాధి స్థితి పొందిన తర్వాత ఊరేగించారు, 3 రోజులు 2 రోజులు ఊరంతా ఊరేగించారట, శరీర ఛాయలు మారలేదు. విభూతి పెడితే విభూతి కూడా వేడికి, యోగాగ్నికి విభూతి కూడా మన పచ్చిగా అయిపోవడం. అంటే యోగాగ్ని ఇంకా పుడుతూనే ఉన్నది, చెమట వస్తూనే ఉన్నది శరీరానికి. ఈ విషయము చెప్పినప్పుడే గమనించిన అమ్మ శరీరం పడిపోలేదు, అమ్మ యొక్క ప్రాణం ఇందులో నిలిచి అట్లనే ఉండి జీవ సమాధికి ఒప్పుకోరు కాబట్టి ఆ రకంగా వాళ్ళు అటువంటి ప్లాన్ చేసి ఉంటారు అని నా యొక్క అభిప్రాయం అండి అని అన్న. మరి అటువంటి యోగినికి శిష్యులు భక్తులు అవ్వడము అంటే అది పూర్వజన్మ సుకృతం కావాలా. వాళ్ళను పట్టుకుంటే వాళ్ళలాంటి సాధన మనం చేయకపోవచ్చు, వాళ్ళలాంటి స్థితికి మనం ఎదగకపోవచ్చు, కానీ అప్పితప్పి వాళ్ళ కృపనో వాళ్ళ యొక్క ఏదైనా వీక్షణం మన మీద పడితే మాత్రం మనకు ఇంకొక జన్మ అయితే ఉండదని నా యొక్క, మళ్ళీ ఈ బాధలు ఎత్తుడైతే ఉండదని నా యొక్క అభిప్రాయం. అటువంటి సాధన చేసిన, సాధనలో ఎందరినో నడిపించిన మన తెలంగాణ యొక్క మహా యోగిని, మన ఆంధ్ర రాష్ట్రాల యొక్క మహాయోగిని, ఆ యొక్క శబరిమాత వారు చెప్పిన శిష్యులు ఏ రకంగా ఉండాలి అని తాను చెప్పిన కొన్ని విషయాలను మనం ఇప్పుడు కొంతవరకు తీసుకొని, ఎందుకంటే సమయం బట్టి మనం వెళ్ళాలి కాబట్టి ఈ పూటకు కొంతవరకు మరి అంత గొప్ప గురువుకు శిష్యులు ఏ రకంగా ఉండాలి, భక్తులు ఏ రకంగా ఉండాలి అని అమ్మనే సాక్షాత్తు చెప్పిన నోటి వాక్యాలను ఈ గ్రంథంలో పొందుపరిచారు శ్రీ ఎర్రం శంకర్ గారు. వారు మాకు ఆత్మీయులు, చాలా ప్రేమ పాత్రులు మాకు. అటువంటి వారు రాసిన గ్రంథంలో నుంచి నేను కొన్ని విషయాలను వర్ణిస్తూ మీతో చెప్తూ, వాటిని మీరే ఏ రకంగా ఆ గురువు పట్ల మీరు ఉండాలి, శబరి మాతాజీ పట్ల ఏ రకంగా ఉండాలి మీరు అనేది నేను చెప్పదలుచుకున్నాను. కాబట్టి జాగ్రత్తగా సావధానంగా వినండి. మీరు కొంతమంది మీలో అనుకొని ఉంటారు, అయ్యో మేము అమ్మ దగ్గర ఉపదేశం తీసుకోలేడు, ఒక 10-15 మంది ఉన్నాం, మరి వీళ్ళంతా గుడి అవుతుందని వస్తున్నారు అనుకుంటున్నారు. అమ్మ అందరికీ అమ్మనే. ఆ అమ్మ ఎవరు పిలిచినా పలుకుతుంది, ఉపదేశం తీసుకున్న వాళ్ళకే కాదు. అమ్మ ఇక నువ్వు నన్ను గురువై నడిపించని ఈ క్షణం ఆమెను మొక్కుతే చాలు, గురువై నిన్ను నడిపిస్తుంది. ఉపదేశం తీసుకోలేమని బాధపడాల్సిన పని లేదు. కాబట్టి తల్లి అందరికీ తల్లి అన్నట్టు మీరు ఈ విషయాలను
ఇది మాకు కాదేమో, ఇది శబరిమాత శిష్యులకు అని అనుకోకండి. ఈడ ఉన్న చిన్నపిల్లల నుంచి ఆడ మాలలేసుకున్న స్వాముల నుంచి ఇంకా అందరికీ ఇది సంబంధించిన విషయాలు. ప్రతి ఒక్కరికి ఇవన్నీ ఆచరించదగ్గ విషయాలు. అమ్మ చెప్తున్న విషయం ఏమిటంటే, గురువు దగ్గర ఉపదేశం తీసుకున్న ఉపదేశ మంత్రాన్ని శిష్యులు ఎంత ఎక్కువగా శ్రద్ధతో జపిస్తే అంత మంచి ఫలితం కలుగుతుంది. ప్రతిరోజు 1 గంట సాయంత్రం, 1 గంట గురు మంత్రాన్ని జపం చేసుకోవాలి. 1 గంట ఉదయం, 1 గంట సాయంత్రం. సాధకులైతే హంస సాధనను శ్వాసతో ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు సాధన చేయాలి త్రికరణ శుద్ధితో. అంటే మనము ఉపదేశం తీసుకున్నాము అంటే, గురువు దగ్గర మనము భక్తులుగా ఉన్నాము అంటే, గురు నామాన్నైనా 1 గంట స్మరించుకోవాలి రోజు ఉదయం సాయంత్రం. లేదా అమ్మ ద్వారా, లేదా హంస యోగ సాధన నేర్పే ఆ కోవకు చెందినటువంటి ఆ దారిలో నడిచేటువంటి గురువు దగ్గరైనా హంస సాధన నేర్చుకుంటే, శ్వాసతో మన యొక్క జపాన్ని పెట్టుకునేటటువంటి, శ్వాసతో గురునామాన్ని పెట్టుకునేటటువంటి ఏ మంత్రమైనా ఉదయం సాయంత్రము శ్రద్ధతో త్రికరణ శుద్ధితో చేస్తే మనకు అంతఃకరణ శుద్ధి జరగడమే కాకుండా బరకతు అరకత్ అంటాం కదా, ఇవన్నీ కలుగుతాయి అని చెప్పి శబరిమాత చెప్తుంది. మరి ఉపదేశం తీసుకున్న వాళ్ళు చేస్తున్నారా? యాదకి వచ్చినప్పుడు చేస్తున్నారా? గుర్తుకొచ్చినప్పుడు చేస్తున్నారా? అందుకే రాత్రి పగలు ఏ పని చేస్తున్నా అమ్మ అంటుందే, కామ్ కరితే చాలో నామ్ జప్తే చాలో అని. మరి కామ్ మన యొక్క పని చేసుకున్న ప్రతిసారి గురువు యొక్క నామాన్ని కానీ, గురువు ఇచ్చిన మంత్రాన్ని కానీ ఏది చేసుకున్నా, ఏది మీరు ఆచరిస్తూ ముందుకు తీసుకెళ్తున్నా అది మీకు చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అందుకే శబరిమాత వారు అంటారు, మీరు గురువుకి ఏం దక్షిణ ఇవ్వాలి? ఏమి ఇవ్వాల్సిన పని లేదు. మీరు గనక గురువు ఇచ్చిన మంత్రాన్ని లేదా జపాన్ని అక్షర లక్షలు చేస్తే మీరు అదే గురువుకు కోట్ల కొలది ధనం కూడా పెట్టినట్టు అన్నది. అంటే గురువు ఇచ్చిన మంత్రమే శిష్యుడికి రక్షా కవచం. శిష్యుడికి కానీ భక్తులకు కానీ ఏం రక్షణ కవచం? ఒక బాధ రాగానే ఉరికెచ్చుడు కాదు. ఎప్పుడూ ఆ యొక్క జపం చేస్తూ ఉంటే మనకి ఏ బాధలు రాకుండా గురుశక్తి అనేది కాపాడుతుంది అనేది అమ్మ యొక్క జీవితం మనకు చెప్తా ఉన్నది. నేను చెప్పిన విధంగా సాధన చేసే శిష్యుల దగ్గరికి వచ్చేటందుకు మృత్యువు కూడా భయపడుతుంది. అంటే దాని అర్థం ఏమిటి? నేను చెప్పే విధంగా సాధన చేస్తే ఏ రకంగా చేయాలన్నట? ఇప్పుడు నేను చెప్పినట్టు ఉదయము సాయంత్రము, నేను అంటే ఇక్కడ ప్రతిసారి అమ్మనే అనుకోండి, అమ్మనే మాటలు ఇవి. అమ్మ చెప్పినట్టు, గురువు చెప్పినట్టు సాధన చేస్తే మృత్యువు రావడానికి భయపడుతుంది. అంటే దాని అర్థమైంది, ఒకవేళ మీ యొక్క ప్రాణం కూడా బ్రహ్మరంధ్రంలో నిలకడమైతే యమపాశము చిక్కదు మీ యొక్క ప్రాణం. ఇంకొకటి చెప్తున్నా, శబరిమాత శిష్యులకు నరక ప్రవేశమే లేదు. ఎందుకు చెప్పాలనా? మృత్యు అంటే ఏంది? మృత్యురాజు రాడు, దేవదూతలు వస్తారు, శివదూతలు వస్తారు. అందుకే మామూలుది కాదు ఉపదేశం అనేది, పెద్దది, చాలా గొప్పది. అయ్యో మేము నరకాన పడిపోతామచ్చు, పాపాన పడిపోతామచ్చు అంటారు. మీకు ఉపదేశం కాకముందు ఏ భయాలను ఉండవచ్చు, ఒక్కసారి అటువంటి మహాత్ముల యొక్క ఉపదేశం మీ చెవిలో పడితే, అది గనక చెప్పినట్టు చేస్తే, మర్చిపోడు కాదు, చెప్పినట్టు చేస్తే, ఏదో తీసుకున్నామా, అప్పుడెప్పుడో పోయినాం, ఎప్పుడో తీసుకున్నాం, ఇక మర్చిపోయినాం అని అంటే లాభం లేదట. మీరు ఖచ్చితంగా గురువు చెప్పినట్టు చేస్తే ఆ బాధ్యత ఉంటుంది. మృత్యువు నిన్ను దరిచేరదు, అదొక ఆలోచన. అయితే అపమృత్యు బాధలు రావు. అంటే యమగండాలలో కొంతమంది ప్రాణాలు పోతాయి, పూర్ణ ఆయుష్ కాకముందే కొంతమందివి ప్రమాదాలలో పోతాయి. అంటే అలా ఆయుష్ ముగిసినట్టు కాదు, యమగండంలో పోయిండు. ప్రతి మనిషికి కొన్ని గండాలు ఉంటాయి, మృత్యుగండాలు. జీవితంలో 2 సార్లు 3 సార్లు వస్తాయి అవి. అలా తప్పించుకున్నాడంటే పూర్ణ ఆయుష్ 80 ఏళ్ళు 90 ఏళ్ళలో ఉంటాడు.
లేదా ప్రమాదాలలో పోతున్నారు, ఆత్మహత్యలు చేసుకొని పోతున్నారు. ఇవన్నీ ఏమిటి అంటే వాళ్లకు మృత్యుగండాలలో పడి కొట్టుమిట్టాడుతున్నారు. మరి మృత్యువు దరి చేరదు అనే మాటకేందంటే జీవితాంతం ఏళ్ళ తరబడి ఇట్లనే ఉంటామని కాదు. అయితే నరక ప్రవేశం ఉండకపోవడం, అపమృత్యు బాధలు రాకుండా ఉండడం, ఇటువంటివి శబరిమాత యొక్క వరం ఉన్నది. నేను కూడా అందుకే అంట, మహాప్రాణ విద్య ఎవరైతే చేస్తున్నారో అది కఠోపనిషత్తులో యమధర్మరాజు వారు నచికేతుడికి చెప్పిన విద్యనే శబరిమాత వారు చెప్పారు. హంస సాధన అని ఇందాక చెప్పారు కదా. ఇప్పుడు నేను ఈ లోకానికి చెప్తున్న విద్య అదే మహాప్రాణ విద్య. కాకపోతే అమ్మ యొక్క ఖాళీ ధూళికి కూడా మేము సరిపోము, ఆమె ఎక్కడనో ఎవరెస్ట్ శిఖరం. కానీ ఆ రూట్లో మేము నడుస్తున్నాం అమ్మ యొక్క ఆదర్శంతో. అటువంటి సాధనలు చేసే వాళ్లకు వాళ్ళకు నరక ప్రవేశం ఉండదు అని యమధర్మరాజు నచికేతుడికి చెప్పాడు, ఎవరైతే ఈ యొక్క ప్రాణ సాధన చేస్తారో అని తెలుసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉన్నది. ఇంకొకటి చెప్తున్నా, ఇందాక మనం మాట్లాడుకున్నాం ఒక మాట. అమ్మ ఏమంటుంది, నాకు మృత్యువు లేదు, ఈ శరీరము నుండి నేను ఎప్పుడు వెళ్ళాలని అనుకుంటే అప్పుడే వెళ్తాను. అంటే యముడి చేతికి ఆ ప్రాణం చిక్కదు, ఈ శరీరం నుంచి నేను ఎప్పుడు పోవాలనుకుంటే అప్పుడే. మరి మృత్యువు లేనమ్మ ఎందుకు లోకానికి దేహం వదిలినట్టు అనిపించింది అంటే దేహం వదిలినట్టు అనిపించింది, దేహం వదలలేదు. బ్రహ్మరంధ్రంలో ప్రాణాన్ని నిలిపి ఇంకా అమ్మ ధ్యాన నిష్ఠలోనే ఉన్నదనే విషయం మనం గమనించాలా. తాడువాయిలో ధ్యాన నిష్ఠలో ఉన్నది అని అక్కడ అమ్మ లేదు అనే భావన కాదు, విగ్రహ రూపంలో ఉన్నదనే భావన కాదు, సజీవంగానే ధ్యాన నిష్ఠలో ఉండి మనందరికీ ఇప్పుడు శక్తి అక్కడ పోతే వస్తూ ఉంటుంది. అందుకే అక్కడ పోయిన వాళ్ళు ఖచ్చితంగా ప్రదక్షిణలు కామన్గా చేస్తారు, కానీ ధ్యానం 1 గంట చేయాలా, జపమన్న చేయాలా, అడవ 2-3 నిద్రలు చేయాలా. శబరిమాత సన్నిధిలో తాడువాయిలో పోయినరా అందరూ? ఎవరైనా పోయినరా? పోనోళ్ళు కూడా ఉండుంటారు, పోండి. ఆడపోతే మంచి మీకు స్థితులు కలుగుతాయి. అక్కడ పోయి 2-3 నిద్రలు చేయాలా. కాశీలో పోయి చేస్తాం కదా, కాశీలో పోయి ఎట్లా చేస్తారో తాడువాయిలో కూడా అలా అనుమతిస్తే నిద్ర అయ్యారు. మరి ఇప్పుడు నేను చెప్తే బస్సులు పోతాడు, ప్లేస్ లేకపోతే కష్టం. మళ్ళీ వాళ్ళు అంటారు, స్వామి గారు మీరు చెప్పిరు ఏమో కానీ ఈ మధ్యన బస్సులు వస్తున్నాయి, ఏదో మూల దొరికినది అలాడ. అట్లా అంటే గురువుల సన్నిధి మహిమ అది. ఇవన్నీ నేను అనుభవం మీద, అటువంటి మహాత్ముల గొప్ప శక్తి మీద ఉన్న ఒక విశ్వాసంతో, అనుభూతితో నేను చెప్తున్నా. ఇవి ఉట్టి మాటలు కాదు, లేనిది చెప్పడం కాదు, ఇవన్నీ నిజాలు. అమ్మ చెప్తున్నది, నా ప్రాణవాయువు తీసుకెళ్ళి సహస్రారంలో కూర్చుండబెడతాను, దీన్ని బ్రహ్మనిష్ట అంటారు. నా ప్రాణవాయువు సహస్రారంలో ఉన్నప్పుడు యముడు కూడా మా ప్రాణాన్ని పట్టలేడు, ఇది పరమాత్మ పదవి, దానినే బ్రహ్మానందమని సచ్చిదానందమని కూడా అంటారు. నేను ఇందాక చెప్పాను ఫస్టే. అంటే ప్రాణవాయువు బ్రహ్మరంధ్రంలో పోయి కూర్చుండబెట్టుడు ఎట్లా అంటే, మీరు ఏదో అనుకుంటున్నారు, మనం శ్వాస ముక్కుతో తీసుకుంటాం, వాళ్ళు ముక్కు ద్వారా కాదు అంగిలి ద్వారా తీసుకుపోయి ప్రాణవాయువుని ఇక్కడ కూర్చోబెట్టుకొని ఆ ఆరుడి ఆ సాధన ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ రోజులు నిలుస్తుంది. ఇప్పుడు నేను ఒక 5 నిమిషాలు నిలుపుతాను, అమ్మ 5 గంటలు నిలుపుతుంది, ఆ స్థాయి వాళ్ళది. మీరు 5 సెకండ్లు నిలుపుతారు, అది మీ స్థాయి. అంటే సాధనతోనే వస్తుంది ఏదైనా. సాధన చేసి 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 అమ్మ అంత స్థాయికి వెళ్ళి మనందరికీ వారి యొక్క శక్తిని ఇస్తుంది. కాబట్టి బ్రహ్మస్థానంలో ప్రాణం నిలబెట్టి ఇక్కడి గుండా, మళ్ళీ చెప్తున్నమ్మా, మీకు మోక్షం అనేది ఎక్కడనో వస్తుందని కాదు, మీ గ్రామాలలో కూడా ఇది చాలామందికి తెలియాలి. మోక్ష ద్వారము ఇది అంటారు, మాడు భాగం. చిన్నపిల్లలకు లొంద ఉంటుంది, లొంట చూసిర్రు ఎప్పుడన్నా? చూడనోళ్ళు ఉంటాయి కదా. చిన్నపిల్లలకిడా ఎందుకు ఉంటుంది అంటే అది మోక్షద్వారం, బ్రహ్మరంధ్రం. అది మెల్లగా 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 మూత పడుతుంది. అది మన అమ్మమ్మలు కొబ్బరి నూనె రాకో ఇంకో నూనె రాకో మూసేస్తారు, అది మూత పడుడికి మాయలో పడతాడు.
అంతదాకా మంచిగా ఉంటాడు, అందరి దగ్గరికి పోతాడు. అది మూతపడంగానే నాది, నీది, నా అమ్మ, నా నాన్న, నా వస్తువు, ఇక పోరాటం జరుగుతుంది. అంతదాకా చిన్న పిల్లడుగా అది మూతపడనంతసేపు ఎవరు ఎత్తుకుంటే వాళ్ళ దగ్గరికి పోతాడు, నవ్వుతాడు, గుర్తు పట్టాడు మా అమ్మ అని. ఇటువేమి ఉండే అప్పుడు. అంటే భగవంతుడి యొక్క లక్షణాలు అవన్నీ. అందరినీ ప్రేమిస్తాడు, ఎవరు ఎత్తుకున్నా పోతాడు భగవంతుడి లెక్క. తర్వాత నాది నీది అని స్టార్ట్ అవుతుంది. అటువంటి బ్రహ్మరంధ్రము నుంచే తిరిగి మన యొక్క పూర్ణ ఆయుష్ అయిపోయి 80 ఏండ్లో, 90 ఏండ్లో, 100 ఏండ్లో, వాళ్ళ ఆయుష్ ప్రకారం 60 ఏండ్లో ఎంతైనా బతుకుతారు. ఇక వాళ్ళ ఆయుష్ ఎంతున్నదో, వాళ్ళ శ్వాస విధానం ఎంతున్నదో ఎవరికి తెలియదు కదా. ఆ శ్వాసను బట్టి చివరి శ్వాస ఏదైతే ఉన్నదో ఈ మోక్షద్వారము గుండా గనక ప్రాణం బయటకు వెళితే అతడు పూర్ణాత్మ అవుతాడు. అంటే అతనికి మళ్ళీ జన్మెత్తాల్సిన అవసరం లేదు, కర్మలు తెగిపోయినాయి అని అర్థం. మళ్ళీ ఈ భూమి మీదకి వచ్చి నానా బాధలు పడి, తల్లి గర్భంలో పడి నానా బాధలు పడి మళ్ళీ ఇటువంటి అంటాం కదా మనం, ఇసుంటి బతుకు అద్దురా బాబోయ్ అని. అసుంటి బతుకు ఇంకోసారి రాదన్నట్టు. మరి ఏడుంటాం? శాశ్వత నిత్య పరమాత్మ లోకమియందు రమిస్తూ ఉంటారు. నీవే ఆ దైవస్థితిని దైవంగా మారి నీవు వెలుగొందుతూ ఉంటావు. అది గొప్ప స్థితి. ఒకవేళ ఈ రంధ్రము గుండా కాకుండా, ఇప్పుడు శబరిమాత లాంటి వాళ్ళు ఈ రంధ్రం గుండానే వాళ్ళు వెళ్తారు, అవసరమైతే చూస్తారు, వాళ్ళ ఇష్టం, అది ఆడుకున్నట్టు ఉంటుంది వాళ్ళకు. మనం కదా చొక్కా తీసి చొక్కా వేసుకున్నట్టు. వాళ్ళు శరీరం అనే చొక్కాలోకి ఎప్పుడైనా వస్తారు, ఎప్పుడైనా వెళ్తారు. అది ఆడుకున్నట్టు ఉంటుంది వాళ్ళకు, అలవాటైన పానమో అది. మనకు అట్లుండదు, పోతేటే మళ్ళీ ఏదో తల్లి గర్భంలో ఏదో ఒక జన్మంకి వస్తారు. మరి ఏ సాధన చేస్తే చివరి శ్వాస అక్కడి నుంచి పోతుందండి అంటే, శబరిమాత చెప్పిన హంస సాధన ఉన్నది, అంగిలి ద్వారా శ్వాసించాలి అని. శబరిమాతాజీ అంగిలి ద్వారా శ్వాసించాలి. శ్వాసిస్తుంటే చివరికి ప్రాణం ఇక్కడ పోయి నిల్చుండే శక్తి మీకు వస్తే ఆ స్థితికి చేరుకుంటారు. ఆంజనేయ స్వామి చేసిన సాధన అదే. ఆంజనేయ స్వామి ఏ సాధన చేశారో, ప్రాణ సాధన, అదే సాధన శబరిమాతాజీ చేసింది. మీకు తెలుసా, శబరిమాతాజీ కూడా గాల్లో తేలుతుండే. మీకు ఈ విషయం తెలుసో తెలియదు చాలామందికి. ఒక్క శ్వాస తీసుకుపోయి ఇక్కడ నిల్చుండ పెడితే ఇట్లా లేస్తుండే. అంటే ఒక్కొక్క ఎట్లా ఉన్నారు యోగులు మనకు తెలియదు, మన మధ్యలోనే ఉండి పోయిండ్రు, మనం ఏదో అనుకుంటాం. ఆలోచించండి, ఒకవేళ మోక్షద్వారం గుండా కనుక పోకపోతే ప్రాణం నవరంధ్రాల గుండా కనుక పోతే కళ్ళకెళ్ళి కొందరు పానం పోయిందంటారు. విన్నారా ఎప్పుడన్నా? అరే కళ్ళ గుడ్లకెళ్ళి పోయిందిరా పానం. లేకపోతే కొందరు నోరు తెరిచిపోతారు. వీళ్ళంతా మళ్ళీ జన్మెత్తుతారు, మళ్ళీ వస్తారు భూమి మీదకి. ఇక మనమడు పుట్టగానే మీ తాత వచ్చిండు, మీ ముత్తాత వచ్చిండు, మీ నాన్న వచ్చిండు, మీ కాక వచ్చిండు అని కూడా చెప్తారు. ఇక మీ మామ వచ్చిండు అని ఎందుకు రాడు, వస్తారు అట్లనే. కాబట్టి వాళ్ళే వస్తారు, బంధువులు. వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ అలా చుట్టే తిరిగి మళ్ళీ చూస్తారు అన్నట్టు. మంచి కార్యాలు చేస్తే మానవ జన్మ, దుష్కార్యాలు చేస్తే పశు జన్మ. మనం చేసే పనులను బట్టి జన్మలు ఉంటాయి. మళ్ళీ అందరు మానవ జన్మకు రారు. మానవ జన్మ ఛాన్సు 7 జన్మలే. 7 సార్లలో కనుక నువ్వు ఈ సాధనలు చేయక తరించకపోతే ఇక మళ్ళీ 84 లక్షల జీవరాశుల వలయం మళ్ళీ స్టార్ట్ అవుతుంది నీకు దుకాణం. లాస్ట్ జన్మనే ఇది, మానవ జన్మ. మీరు దీన్ని కనుక దుర్వినియోగపరచుకుంటే, సక్రమ రీతిలో సాధన చేయకుండా, ఒక సక్రమమైన గురువును పట్టుకోకుండా, గురువు మార్గంలో ప్రయాణించకుండా ఉంటే ఛాన్స్ ఉంటుంది ఈ జన్మ, మరు జన్మ. ఇక వీళ్ళు దుర్వినియోగపరుస్తున్నారు ఈ జన్మలనని. మళ్ళా మొదటికెళ్ళి 7కెళ్ళి చాలైన క్రిమి కీటకాదుల నుంచి చాలా అవుతుంది జన్మ. మళ్ళీ ఆత్మ పోయి అట్లా సొచ్చి 84 లక్షల జీవులలో మళ్ళా పడతాడు. దాన్నే 84 లాక్ వలయం అంటారు. అందుకే మానవ జన్మ బహుదుర్లభమైనది. దీనిని మాయలో పడియకే మనస అనేదో పాటలు కూడా ఉంటాయి మీకు. దుర్లభమైంది, భవ్యమైంది కాబట్టి ఇటువంటి గురువుల యొక్క చేత పడితే ఇక మానవ జన్మ నుంచి నేను బయటకు మోక్షంకే వదిలేస్తారు తప్ప మళ్ళా వచ్చి ఈ 84 లక్షల జీవులందు మళ్ళా పుట్టి మళ్ళా చచ్చి ఇలా ఉండదు ఇక కథ. కాబట్టి
అటువంటి మార్గాన్ని మనం చేరుకోవాలి. మోక్ష ద్వారం గుండా మనము చివరి ప్రాణం వెళ్ళాలంటే మహాప్రాణ విద్య లేదా శబరిమాత వారు చెప్పినటువంటి హంస సాధన చేస్తూ ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి.